వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి దేవుడి దినవాక్యం ధర్మంతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడు అనమాట అండి. అంటే మనల్ని ఏ విధంగా నడిపించాలో, ఏ మార్గంలో నడిపించాలో, ఎలా దీవించాలో, ఎలా ఆశీర్వదించాలో, ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా ఉన్నతమైన స్థితిలో ఉంచాలో దేవుడికి తెలుసు అనమాట అండి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, లేకపోతే వ్యాధులు కలిగినప్పుడు, లేకపోతే సంథింగ్ ఏదైనా కలిగినప్పుడు మనం రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. కానీ దేవుడు ఆలోచన విషయంలో గొప్పవాడు కనుక అప్పుడే మనల్ని ఓదార్చి చక్కగా సరైన ఆలోచన చేత నడిపించి హాయిగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనం చేయవలసిందాలు ఏంటంటే దేవుణ్ణి మర్చిపోకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. ఆ విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుడు మంచి ఆలోచన చేత వాళ్ళని నడిపిస్తూ ఉంటారు అనమాట అండి. దేవుడు 100% కూడా మనల్ని దీవించడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మన దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని కూడా ఎవరైతే దేవుని మాట విన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు మంచి ఆలోచన తెచ్చేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించేట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గారు చూడండి, ఆమె పెళ్ళితండ్రి ఇంట్లో పెరిగిందండి. చక్కగా ఆమెని రాణిగా చేశాడా చేయలేదు దేవుడు? రాణి అవుతుందని చెప్పేసి ఎవరన్నా కలగన్నారా? ఎవరన్నా తెలిసి ఎవరికన్నా తెలియదు అనమాట అండి. అందుకే దేవుడు ఎవరిని ఎలా దీవిస్తాడో, ఎవరిని ఎలా ఆశీర్వదిస్తాడో ఎవరికి తెలియదు అనమాట అండి. ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో దేవుడికి తెలుసు అనమాట అండి. మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆలోచన ఇచ్చి మంచి ఆలోచన ఇచ్చి మనల్ని మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు అనమాట అండి. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకూడదండి, భయపడకూడదండి. ఈ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు మంచి ఆలోచన ఇచ్చి మంచి ఆలోచన ప్రకారము నడిపిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని మర్చిపోకుండా క్షణం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. బాధలు వచ్చినప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు కానండి, అన్ని విషయాల్లో కూడా దేవుని జ్ఞాపకము చేసుకోవాలన్నమాట అండి. ఎవరైతే దేవుని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళందరికీ దేవుడు మంచి ఆలోచన తెచ్చేసి వాళ్ళందరి జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటారండి. మరేమైనా ఆలోచన చేసుకుంటారండి? నేను దేవుని మాట వింటానండి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవాలని ఆలోచన కలిగి ఉన్నానండి, దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఉంటానండి. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు కృంగిపోనండి, కృషించిపోనండి, ధైర్యంగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని వాటన్నిటిని జయించి జీవితం జీవించి హాయిగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం నేను నడుస్తూ ఉంటానండి. దేవుని మాట వింటానండి, ఆయన మాట ప్రకారం నేను నడుస్తూ ఉంటానండి. 100% కూడా ప్రతిరోజు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత నేను కలిగి ఉంటానని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థించేద్దాం. మహాపురుషుని పనులకు తండ్రి, నీ ఘనమైన పదాన్ని ఎక్కడ స్తుతిస్తుంది ప్రభా. తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు తండ్రి ప్రభా. తండ్రి నిన్ను మర్చిపోకుండా తండ్రిస్తుంది ప్రభా, జాగ్రత్తగా ఉండమన్నారు ప్రభా. నీకు కొందరు తండ్రిస్తుంది ప్రభా. తండ్రి నీ బిడ్డలందరూ ప్రభా నిన్ను మర్చిపోకుండా తండ్రిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా నీ నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత తండ్రి అందరికన్నా ఇచ్చేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను దీవించండి. గర్భిణీలను, బాలింతరాలను, సంతాన బిడ్డలు తండ్రి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని, ఉద్యోగం చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని తండ్రి, కూలి పని చేస్తున్న వాడిని తండ్రి, వాహనం నడుపుతున్న వాడిని దండిస్తున్నావు, ప్రయాణం చేస్తున్న వాడిని దండిస్తున్నావు, ఇలా 1 by 1 దండిస్తున్నావు. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని చక్కగా తండ్రివా నీ ఆలోచన ప్రకారం తండ్రివా నడుచుకునే యోగ్యతను దయచేయండి. ఏదైనా బాధ కలిగినప్పుడు తండ్రివా కృంగిపోకుండా దండిస్తుండవా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆ శ్రమలను జయించి జీవితం జీవించి హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ ప్రతి బిడకను దయచేయండి. మంచి ఆలోచన ప్రకారం తండ్రివా నడుచుకునే యోగ్యత ప్రతి బిడకను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రయాసమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగుండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మనందరినీ కూడా మంచి ఆలోచన ప్రకారము నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరము కూడా దేనికి భయపడకుండా, దేనికి కృంగిపోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా దేవుని నామాలు విశ్వాసంతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మంచి ఆలోచన ఇచ్చి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడిచే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మనందరికీ కూడా మంచి ఆలోచన ఇచ్చి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్యవర్గంగా జీవించే యోగ్యతను సంపాదించుకుని
భూమి మీద హాయిగా జీవించే యోగ్యత ఇచ్చాను కాక ఆమె ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. అందరూ కూడా దేవుని మాట వింటారా? ఆయన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారండి. ఏమంటారండి?